గోల్డెన్ డోమ్ ఇది ట్రంప్ కళ. ప్రకటనతోనే ప్రపంచం అటెన్షన్ డ్రా చేసిన ఆయన ఇప్పుడు పని మొదలు పెట్టారు. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో కీలక ఘట్టం చోటు చేసుకుంది. ఈ భారీ క్షిపణి రక్షణ కవచాన్ని నిర్మించేందుకు పెంటగాన్ వేగం పెంచింది. గోల్డెన్ డోమ్ కోసం 1000కి పైగా కంపెనీలను ఎంపిక చేసింది. ఇంతకీ ఆ కంపెనీలు ఏం చేయబోతున్నాయి? గోల్డెన్ డోమ్ ప్రాజెక్ట్ అప్డేట్స్ ఏంటి? దీన్ని ఎప్పటి వరకు అందుబాటులోకి తీసుకురావాలని ట్రంప్ సర్కార్ టార్గెట్ గా పెట్టుకుంది. గోల్డెన్ డోమ్ అధ్యక్షుడు ట్రంప్ కళ. ప్రాజెక్టు గోల్డెన్ డోమ్ పనులు స్పీడప్. $151 బిలియన్ కాంట్రాక్టు ప్రకటన. 2463 బెడ్ల నుంచి 1000 కంపెనీల ఎంపిక. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టులో మరి నెక్స్ట్ ఏంటి? ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ చూసి ప్రపంచమే అవాక్కయ్యింది. అంతకు మించి అనే రేంజ్లో గోల్డెన్ డోమ్ ను తీసుకువస్తామని ప్రకటన చేసిన క్షణం ప్రపంచమే ఆశ్చర్యపోయింది. అంతరిక్ష రక్షణ వ్యవస్థలో సరికొత్త శకం ప్రారంభం కాబోతోందని కొందరు అంచనా వేస్తే ఇది సాధ్యమయ్యే పని కాదని ఇంకొందరు కొట్టిపారేశారు. ఇలాంటి పరిణామాల మధ్య గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు పనులను అమెరికా స్పీడప్ చేసింది. ఈ ప్రాజెక్టు కోసం 1000కి పైగా కంపెనీలను ఎంపిక చేసింది. షీల్డ్ ప్రోగ్రాంలో భాగంగా 10 ఏళ్ల వ్యవధికి $151 బిలియన్ అంటే దాదాపుగా 10 లక్షల కోట్లకు కాంట్రాక్టు ప్రకటించగా 2463 కంపెనీలు బిడ్లు వేశాయి. ఇందులోంచి 1014 కంపెనీలను ట్రంప్ సర్కార్ ఎంపిక చేసింది. జనరల్ అటామిక్స్, BAE సిస్టమ్స్, L3 హారిస్ ఇలా ప్రముఖ కంపెనీలు కూడా బిడ్లు వేసిన జాబితాలో ఉన్నాయి. యుద్ధ రంగానికి కొత్త టెక్నాలజీ అందించడమే లక్ష్యంగా ఈ బిడ్డింగ్ జరిగిందని, అయితే ఇవే ఫైనల్ కాంట్రాక్ట్లు కాదు అని అంటోంది అమెరికా మిస్సైల్ డిఫెన్స్ ఏజెన్సీ. హమాస్తో యుద్ధంలో ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ పనితీరుపై ప్రపంచవ్యాప్తంగా చర్చ జరిగింది. అమెరికా భద్రత కోసం అంతకు మించిన డిఫెన్స్ సిస్టమ్ అవసరమనే ఆలోచనతో గోల్డెన్ డోమ్ వ్యవస్థను ట్రంప్ ప్రకటించారు. భూమి నుంచి అంతరిక్షం వరకు వ్యాపించి ఉండేలా గోల్డెన్ డోమ్ క్షిపణి నిరోధక వ్యవస్థ తయారు చేస్తామని, అమెరికాతో పాటు అవసరమైతే కెనడాకు కూడా ఇది రక్షణ కల్పించనుందన్నారు ట్రంప్. అమెరికా సైనిక శక్తిని మరింత శక్తివంతం చేయనుందని, దీని నిర్మాణం కోసం $175 బిలియన్ ఖర్చవుతుందని తెలిపారు. ఇక ప్రాజెక్టును నేరుగా పర్యవేక్షించేందుకు జనరల్ మైకేల్ గేట్లైన్ ను నియమించారు ట్రంప్. ఆయన ఇప్పటికే కీలక అధికారులకు గోల్డెన్ డోమ్ పై బ్రీఫింగ్లు కూడా స్టార్ట్ చేశారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రాజెక్టుపై చాలా అనుమానాలు వినిపించాయి. అయితే వాటిని పటాపంచలు చేస్తూ ఇప్పుడు కాంట్రాక్ట్లను పిలిచారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్, డిజిటల్ ఇంజనీరింగ్, ఓపెన్ ఆర్కిటెక్చర్లు, మోడల్ బేస్డ్ సిస్టమ్ ఇంజనీరింగ్ లాంటి ఆధునిక సాంకేతిక పద్ధతులపై ఈ కాంట్రాక్టులో పని జరగబోతోంది. మారుతున్న యుద్ధ తంత్రానికి అనుకూలంగా అమెరికా అత్యాధునిక గగనతల రక్షణ కవచానికి ప్రాణం పోస్తోంది. దీనిలో భాగంగా అంతరిక్షంలోనూ ఆయుధాలను మోహరిస్తోంది. గోల్డెన్ డోమ్ అమెరికాను బాలిస్టిక్, క్రూయిజ్ క్షిపణుల దాడుల నుంచి రక్షిస్తుంది. భూమి, అంతరిక్షం నుంచి అమెరికా గగనతలంపై ఓ కన్నేసి ఉంచి రక్షణ కల్పిస్తుంది. తమ దేశం వైపు వచ్చే క్షిపణులు, ఇతర ముప్పులను ముందుగానే పసిగడుతుంది. చాలా వరకు అవి టేకాఫ్ అవ్వకముందే లేదా మార్గమధ్యంలోనే వాటిని ధ్వంసం చేసే సత్తా వీటికి ఉంటుంది. ఇప్పటికే గోల్డెన్ డోమ్ కు $25 బిలియన్ కేటాయించారు. ఇప్పుడు 10 ఏళ్ల కాలానికి $151 బిలియన్ కోసం కాంట్రాక్ట్లను ఆహ్వానించారు. అయితే గోల్డెన్ డోమ్ మొత్తం నిర్మాణానికి $175 బిలియన్ ఖర్చవుతుందని ట్రంప్ సర్కార్ చెబుతున్నా అది $500 బిలియన్ అవుతుందనే అంచనాలు వినిపిస్తున్నాయి. దీన్ని వచ్చే 3 ఏళ్లలో ఉపయోగంలోకి తీసుకురావాలని ట్రంప్ అంటుంటే అది సాధ్యమయ్యే పని అసలే కాదన్నది మరికొందరి అభిప్రాయం.
ప్రస్తుతం ప్రపంచంలో ఇజ్రాయెల్ ఒక ఇనప గోపురం అని తయారు చేశారు. చాలా వరకు మిసైల్స్ని, రాకెట్స్ని ఇతర దేశాల నుంచి ఆపుచేస్తుంది. ఆ మోడల్ మీద మొత్తం అమెరికా మీద చేయడానికి డొనాల్డ్ ట్రంప్ ఆలోచిస్తున్నారు, అనౌన్స్ చేశాడు. చాలా అవసరం, ఎందుకంటే చాలా దేశాలకి మిసైల్స్, రాకెట్స్ ఉన్నాయి. ఇవాళ చైనా, రష్యాకి, అమెరికాకి వచ్చే రాకెట్స్ ఉన్నాయి, పనిచేసేవి ఉన్నాయి. దానికి డిఫెన్స్ అనేది ప్రస్తుతం లేదు. అందువల్ల బంగారు గోపురం అని తయారు చేస్తామని అనౌన్స్ చేశాడు. గోల్డెన్ డోమ్ సిస్టమ్ అమెరికాను కాపాడుకోవడానికి అయినా కెనడా కూడా ఇందులో భాగం పంచుకోవడానికి ఆసక్తి చూపిస్తోంది. గోల్డెన్ డోమ్ తయారీకి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ ఇన్స్పిరేషన్. 2011 నుంచి వేలాది చిన్న రేంజ్ రాకెట్లను ఐరన్ డోమ్ సక్సెస్ఫుల్ గా అడ్డుకుంది. అమెరికా వెర్షన్ మాత్రం చాలా అడ్వాన్స్డ్. ఇది చాలా ఎక్కువ దూరాల నుంచి, ఎక్కువ ఎత్తుల నుంచి, చివరికి అంతరిక్షం నుంచి ప్రయోగించే వాటితో సహా అన్ని రకాల దాడులను అడ్డగించే అవకాశం ఉంటుంది. చైనా, రష్యా, ఇరాన్, ఉత్తర కొరియా నుంచి వచ్చే ముప్పులను ఎదుర్కోవడం కోసమే దీనిని సిద్ధం చేస్తున్నారు. ఇప్పటికే చైనా, రష్యా ఈ ప్రాజెక్టును తీవ్రంగా వ్యతిరేకించాయి. ఇవి తీవ్ర స్థాయిలో అస్థిరతలను సృష్టిస్తాయని, అంతరిక్షాన్ని యుద్ధక్షేత్రంగా మార్చేస్తుందని ఆయా దేశాలు ఆరోపించాయి. అయితే అమెరికా మాత్రం తాను అనుకున్న పనిని వేగంగా చేసుకుంటూ పోతోంది. ఆ దేశ చరిత్రలోనే అత్యంత భారీ రక్షణ నిర్మాణంగా మిగలబోతున్న గోల్డెన్ డోమ్ తదుపరి దశల్లో ఏ మార్పులు తీసుకొస్తుందనేది ప్రపంచమంతా ఆసక్తిగా గమనిస్తోంది. 2022లో జరిగిన మిస్సైల్ డిఫెన్స్ రివ్యూలో రష్యా, చైనా లాంటి శక్తివంతమైన శత్రువుల నుంచి ముప్పు పెరుగుతోందని అమెరికా గుర్తించింది. క్షిపణి టెక్నాలజీ రాకెట్ వేగంతో అభివృద్ధి చెందుతున్న ఈ రోజుల్లో భూమి నుంచి గాని, స్పేస్ నుంచి గాని ఎలాంటి ముప్పునైనా ఎదుర్కోగల సిస్టమ్ను నిర్మించడం ద్వారా అమెరికా అందరికంటే ముందుండాలని చూస్తోంది. ఈ ఆలోచన నుంచి పుట్టిందే గోల్డెన్ డోమ్. అయితే ఈ నిర్మాణం అంతరిక్షాన్ని అమెరికా యుద్ధ భూమిగా మార్చే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రపంచంలో అస్థిర పరిస్థితులు తలెత్తే అవకాశముందనే చర్చ జరుగుతోంది. గోల్డెన్ డోమ్ ప్రాజెక్టు ప్రతిపాదన అనేది అమెరికాలో కొత్తేం కాదు. ఏళ్ల కిందే ఇలాంటి ఆలోచన చేశారు. రకరకాల కారణాలతో దాన్ని పక్కన పెట్టారు. అయితే ఇప్పుడు ట్రంప్ హయాంలో మాత్రం ప్రాజెక్టు పనులు ఊపందుకున్నాయి. మరి ఇది పూర్తవటం సాధ్యమేనా? అసలు గోల్డెన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుంది? ఈ మొత్తం వ్యవస్థలో కీలకంగా వ్యవహరించేది ఏంటి? రీగన్ టైంలోనే గోల్డెన్ డోమ్ ఆలోచన, ట్రంప్ హయాంలో నిజమవుతున్న కల. అసలు గోల్డెన్ డోమ్ ప్రత్యేకతలేంటి? గోల్డెన్ డోమ్ అనేది ఎలా పనిచేస్తుంది? గోల్డెన్ డోమ్ లో కీలక భాగాలేంటి? గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలన్న ట్రంప్ ప్రణాళికకు స్ఫూర్తి ఇజ్రాయెల్ ఐరన్ డోమ్. ఇందులోని రాడార్ రక్షణ వ్యవస్థ తక్కువ స్థాయి క్షిపణుల దాడుల నుంచి రక్షణ కల్పిస్తుంది. 2011 నుంచి ఇజ్రాయెల్ దీన్ని ఉపయోగిస్తోంది. విస్తృత స్థాయి దాడులను ఎదుర్కోవడానికి గోల్డెన్ డోమ్ నిర్మించుకోవాలని అమెరికా భావిస్తోంది. ఇజ్రాయెల్ ఐరన్ డోమ్ కన్నా ఇది చాలా రెట్లు పెద్దగా ఉండనుంది. ఇది వందలాది శాటిలైట్ల నెట్వర్క్ ఆధారంగా పనిచేస్తుంది. ఇది చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా భావించి గతంలో ఈ ప్రతిపాదనను పక్కన పెట్టారు. అయితే ప్రస్తుతం ఇది ఆచరణ సాధ్యమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. 1980లో స్టార్ వార్స్ పేరుతో అంతరిక్ష ఆధారిత క్షిపణి రక్షణ వ్యవస్థను రొనాల్డ్ రీగన్ ప్రతిపాదించారు. అయితే అది వర్కౌట్ కాలేదు. ఎన్నాళ్లకు ఇప్పుడు ట్రంప్ మళ్లీ దాన్ని నిజం చేసే పనిలో పడ్డారు. గోల్డెన్ డోమ్ లో అంతరిక్షం నుంచి ప్రయోగించే ఇంటర్సెప్టర్ల నెట్వర్కే అత్యంత కీలకమైంది. వీటిల్లో లేజర్ ఆయుధాలు కూడా ఉండే అవకాశముంది. శత్రు దేశం నుంచి క్షిపణి లాంచ్ అయిన క్షణాల్లోనే గుర్తించి ఇవి కొన్ని సెకండ్లలోనే ధ్వంసం చేస్తుంది. ప్రపంచంలోని ఏ వైపు నుంచైనా లేదంటే అంతరిక్షం నుంచైనా క్షిపణులతో దాడులు చేసినా వాటిని అడ్డుకోగల సామర్థ్యం గోల్డెన్ డోమ్ కు ఉంటుంది. క్రూయిజ్, శబ్దం కన్నా వేగంగా ప్రయాణించగల హైపర్సోనిక్ ఆయుధాలు సహా బాలిస్టిక్ మిస్సైళ్ల దాడులను, అంతరిక్షం నుంచి వార్ హెడ్లను పంపగల ఫ్రాక్షనల్ ఆర్బిటల్ బాంబార్డ్మెంట్ సిస్టమ్స్ ను గోల్డెన్ డోమ్ తో అడ్డుకోవచ్చు. వందలాది శాటిలైట్లతో ఉండే 3 లేదా 4 గ్రూపు శాటిలైట్ల ఆధారంగా గోల్డెన్ డోమ్ పనిచేస్తుంది. క్షిపణులు గుర్తించడం, వాటిని ట్రాక్ చేయడం,
టెర్మినేట్ చేయడం. ఇలా గోల్డెన్ డోమ్ పనిచేస్తుంది. భూమి, సముద్రం, గాలి, అంతరిక్షం ప్రతి చోట గోల్డెన్ డోమ్ దేశానికి రక్షణగా ఉంటుంది. గోల్డెన్ డోమ్ నిర్మాణంలో ముఖ్యంగా విభాగాలు ఉంటాయి. మొదటిది అంతరిక్ష ఉపగ్రహాల నెట్వర్క్. ఇది ట్రాకింగ్ అండ్ ఇంటర్సెప్షన్ కు ఉపయోగపడతాయి. రెండవది భూస్థాయి మిస్సైల్ ఇంటర్సెప్టర్లు. మూడవది అధునాతన రాడార్ వ్యవస్థలు. నాలుగవది లేజర్ ఆధారిత రక్షణ వ్యవస్థలు. ఇందులోని స్పేస్ బేస్డ్ ఇన్ఫ్రారెడ్ సిస్టమ్ ఉపగ్రహాల ద్వారా శత్రువు ప్రయోగించిన క్షిపణుల సమాచారాన్ని ముందుగానే తెలుసుకుంటుంది. గ్రౌండ్ బేస్డ్ మిడ్ కోర్స్ డిఫెన్స్. ఇది క్షిపణులను ఢీకొట్టే వ్యవస్థ. ఇక ఏగిస్ బిఎండిని సముద్రంలో ఉండే యుద్ధ నౌకలపై అమర్చుతారు. షార్ట్ టు ఇంటర్మీడియట్ శ్రేణి క్షిపణులకు ప్రాధాన్యత ఇస్తారు. ఇలా గోల్డెన్ డోమ్ లో ఒక్కో దశలో ఒక్కో వ్యవస్థ శత్రు దేశాల దాడుల నుంచి కాపాడుతూ అమెరికాకు రక్షణగా నిలుస్తుంది. రష్యా, చైనా ప్రయోగించే క్షిపణులను అడ్డుకోవడమే గోల్డెన్ డోమ్ ప్రాథమిక లక్ష్యం. అమెరికా రక్షణ రంగంలో ఉన్న లోపాలను లక్ష్యంగా చేసుకుని చైనా, రష్యా కొత్త తరహా క్షిపణుల దాడుల బెదిరింపులకు దిగే అవకాశముందని అమెరికా రక్షణ రంగ నిఘా సంస్థ ఆ మధ్య ఓ డాక్యుమెంట్ రిలీజ్ చేసింది. దీంతో అమెరికా ముందుగానే అలర్ట్ అవుతోంది. ఇదంతా ఎలా ఉన్నా ఈ ప్రాజెక్టును 2028 నాటికి పూర్తి చేసి అద్భుతమైన రక్షణ కవచం నిర్మించాలనే లక్ష్యంతో ట్రంప్ ప్రభుత్వం ముందుకు సాగుతోంది. అయితే ఈ ప్రాజెక్టు సాధ్యాలపై ఇంకా చర్చ జరుగుతూనే ఉంది. ఈ ప్రాజెక్టు టెక్నికల్ గా, ఆర్థికంగా సవాళ్లతో నిండిందనే హెచ్చరికలు వినిపిస్తున్నాయి.